తెలంగాణ ప్రజలకు నమస్కారం. రాహుల్ గాంధీ గారి చేతిలో ఎప్పుడు రాజ్యాంగం, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల గురించి ఎప్పుడు తాపత్రయం. తెలంగాణలో రోహిత్ వేముల గారు ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు 2 రోజులు దీక్షలో కూర్చుంటారు. దళితుడు కాబట్టి, దళితుడు అయిండు, ఆయన తరపు నిలబడదాను. అదే ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరి దాదాపు 25,000 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 2 టర్మ్స్కి వెళ్ళి ఈరోజు వాళ్లకు కట్టాల్సిన 250 కోట్ల రూపాయలు కట్టకపోవడంతో వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి తీసేసే పరిస్థితి. మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు నడవడమేంది, వీళ్ళకి ఆల్రెడీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి కదా అని చాలామంది అనుకోవచ్చు. ఒకటి బాస్ అనే ఒక స్కీమ్ ఉంది, అందులో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్. చాలామంది ఎస్సీ ఎస్టీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు పబ్లిక్ స్కూల్లో కొన్ని స్కూల్స్లలో ఇంత పర్సంటేజ్ అని వాళ్ళకు ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ చేసుకున్న వారికి అందులో ఉచితంగా ఇస్తే అది ప్రభుత్వం వాళ్లకు ఫీజులు కట్టే స్కీమ్ ఇది. కాబట్టి ఇందులో ఈరోజు చాలామంది అందులో చదువుతూ ఉన్నారు. ఈరోజు జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం యొక్క పరువు పోయినటువంటి పరిస్థితి. ఇక్కడ మరి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? దళితుడే. ఆ కోటాలనే ఈరోజు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కూర్చున్నాడు. మరి దీనికి సంబంధించి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరు? అల్లూరి లక్ష్మణ్, ఆయన దళితుడే. మరి విద్యాశాఖ మంత్రి ఎవరి దగ్గర ఉన్నది ఈరోజు? ఇదే మన ఈయన దగ్గర ఉంది. ఎవరు? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. అంటే ఈ ముగ్గురు కలిసి ఈరోజు ఎస్సీ ఎస్టీ విద్యార్థుల గొంతులు కోసిండ్రు. వాళ్ళ స్కూళ్ళలోకి వెళ్ళి బయటికి తీసేసే కార్యక్రమం చేపట్టిండ్రు. ఈరోజు వాళ్ళను అవమానపరిచే విధంగా ఈరోజు వాళ్ళ మీద మానసికంగా వాళ్ళు స్థైర్యం కోల్పోయేటట్టుగా చేస్తుండ్రు. ఈరోజు వాళ్ళ క్లాసులకి వెళ్ళి బయట నిలబెట్టే పరిస్థితి, ఫీజులు కడతలేదని. ప్రైవేట్ స్కూల్లో ఎందుకు ఊరుకుంటారండి? మళ్ళా అల్లూరి లక్ష్మణ్ గారు బెదిరిస్తారు, ఈయన కూడా బెదిరిస్తారు, మీరు కట్టే ఫీజులు కట్టాలి కానీ కట్టకుండా చదువు చెప్పమంటే ఎవరు చెప్తారు? నువ్వు తెల్లారిపోతే అక్కడ కావాలుండవు కదా. ఇక అల్లూరి లక్ష్మణ్ మంత్రి యొక్క స్టేట్మెంట్ ఏంటంటే ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే షేరింగ్ వీడియో కాన్ఫరెన్స్ విత్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అలాంగ్ విత్ విక్రమార్క అలాంగ్ విత్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అల్లూరి లక్ష్మణ్ కుమార్. అంటే విక్రమార్క గారు, బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ గారు మరియు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ వీరిద్దరు కూర్చొని మరి కలెక్టర్లతోని, జిల్లా కలెక్టర్లతోని వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడిన. అందులో ఏం చెప్పిండ్రంటే వీళ్ళు స్కూల్ మేనేజ్మెంట్తోని ఉన్నటువంటి అగ్రిమెంట్ల ఈరోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఫైనల్ చేసి స్కూల్కి వార్నింగ్ ఇవ్వాలంటాడు. ఏమని వార్నింగ్ ఇవ్వాలన్నారా? స్కూల్ అగేన్స్ట్ ఎక్స్పెల్లింగ్ స్టూడెంట్స్ ఓవర్ ఫండింగ్ డిలేస్. ఈరోజు డబ్బు కట్టలేకపోతున్నాము కానీ పిల్లలు మాత్రం తీయనికి వీల్లేదని చెప్పి ఆ స్కూళ్ళలో బెదిరియాలని చెప్పేసి ఈరోజు ఒక మాఫియా లెక్క మాట్లాడుతాం. ఈరోజు మీరు కడతామని ఒప్పుకున్న ఇన్ని సంవత్సరాలు ఈరోజు మనం ఉన్నది బంగారు తెలంగాణలో. ఈరోజు ఎస్టీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉప ముఖ్యమంత్రి అప్పటికి దామోదర్ రాయనరసింహ గారు దాన్ని తీసుకొని వచ్చిండు. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కాళేశ్వరంకు, మిషన్ భగీరథకు, షాదీ ముబారక్కు, సన్న బియ్యానికి మళ్లించి ఈరోజు వాటిని ఇచ్చేసిందని చెప్పిన గతంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మీద పెట్టిన. మరి ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోయి ఇక 2 సంవత్సరాలకు దగ్గర ఉన్న ఒక 2 నెలలు పోతే ఇంకో 2 నెలలు పోతే ఇక 2 సంవత్సరాలకు వస్తుంది. నెల రోజులు దాటితే నవంబర్ దాటినంటే 2 ఏళ్ళుగా. అంటే ఇన్ని రోజులకి అసలు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఎన్ని వచ్చినాయి, మీరు ఎన్ని తీసిండ్రు? ఈరోజు విద్యార్థులకు కట్టవలసిన డబ్బులు ఇయాల్టి వరకు మీరు ఎందుకు కట్టలేదు, ఎందుకు ఆపుతున్నారు? ఈరోజు మీరు కాంట్రాక్టర్లకి ఇవ్వడానికి పైసలు ఉంటాయి, మీకు మూసి సుందరీకరణ కోసం పైసలు ఉంటాయి. ఇది కట్టమని ఎవరు అంటలేడు. ఆ రోజు కేసీఆర్ను సెక్రటరియట్ కూలగొట్టి మళ్ళీ కట్టమని ఎవరు అనలేదు, కాళేశ్వరం కట్టమని ఎవరు అనలేదు. మన ఆత్మగౌరవం, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలను తెచ్చుకున్న తెలంగాణలో ఆ రోజు ఎస్సీ ఎస్టీ గొంతులు పోసిండ్రు. ఈరోజు అదే ఎస్సీ మంత్రులు ఇద్దరు ఉంటారు. సోషల్ వెల్ఫేర్ మంత్రి దళితులే ఉంటారు, మరి ఫైనాన్స్ మినిస్టర్ దళితులే ఉంటారు, పైన ఆయన ఉప ముఖ్యమంత్రి చెప్తారు. ఈరోజు వీళ్ళ బిల్లులు కట్టలేని పరిస్థితి. ఎంత దౌర్భాగ్యం! పిల్ల యొక్క మానసిక స్థితి. ఈరోజు క్లాస్ బయట కూర్చోబెట్టి ఇళ్లలో పంపిస్తూ ఉంటే వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుంది? అన్ని ఆంగ్లేయ పత్రికలు ఈరోజు వచ్చినాయి, ఆల్ ఇంగ్లీష్ పేపర్స్లో ఈసారి దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇంగ్లీష్ మీడియాలో కానీ ఇంగ్లీష్లో కానీ ఎంత దారుణంగా. ఇది దక్కన్ క్రానికల్, ఇది క్రానికల్
ఒకటి రెండు కాదు, అన్ని పేపర్లలో ఇగో ఇదే. ఇంకో ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ క్రానికల్, ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, అన్ని పేపర్లలో వచ్చింది. ఇంకా ఇంగ్లీష్లో దీనిపైన వ్యాసాలు ఏమేమి మాట్లాడుతుందో ఒకసారి అది కూడా విందాం. సోషల్ మీడియాలో పిచ్చగా వైరల్ అవుతుంది. చిన్నపిల్లలు ఇది చూసి చాలామంది ఈరోజు రాహుల్ గాంధీ పరువు పోతుంది అక్కడ. వీళ్ళ ఒక పార్టీ అని కాదు, తెల్లాలేస్తే మీరు ఎస్సీలకు అట్లా చేస్తున్నాం, ఎస్టీలకు ఇట్లా చేస్తున్నాం, ఉప ముఖ్యమంత్రిని గాడిని గుడ్డిచ్చినాం అని చెప్పుకుంటారు. మరి ఇదేంటి కథను? విన్నారు కదా, పాప ఏమన్నది బయట నిలబెడుతున్నాను. ఇక చూడు వ్యాఖ్యానం లేదు. Not because of some disciplinary action or that they failed in exam. The reason is that the state government ఈరోజు పిల్లలు చదువుతలేరని కానీ, లేకుంటే వాళ్ళ పైన క్రమశిక్షణ పైన చర్యలని కాదు, కానీ ఈరోజు కేవలం ఎస్సీ ఎస్టీ అండర్ బాస్ ఇంతకుముందు చెప్పినట్టుగా అటెండింగ్ క్లాసెస్, వాడు క్లాసులు రాకుండా 25,000 మంది విద్యార్థులు ఈరోజు రాపిండ్రని చెప్పేసి జాతీయ స్థాయి మీడియా, సోషల్ యూట్యూబర్స్ ఏ విధంగా విరుచుకుపడుతుందో చూడండి. Under the Telangana state government's BASS scheme, Best Available Schooling Scheme, SC/ST students from underprivileged backgrounds were given admission in private schools. Their fees, uniform and the books was paid by the state government. The state government of Telangana has not అందులో చదువుకునే పిల్లలకు ఫీజులే కాక యూనిఫామ్లు, షూస్లు, పుస్తకాలు అన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వాలి. కాబట్టి ఇది ఈ స్కీమ్ లెక్క. Those private schools expelled all of these students. How many students you may ask? 25,000 students, all of them belonging to SC/ST backgrounds. This is a grave failure on the side of the Telangana state government. And second, imagine the psychological impact on these students. These young SC/ST students. ఇందాక నేను అదే చెప్పిన, మానసిక స్థైర్యం కోల్పోతారు పిల్లలు, మానసిక స్థైర్యం అనేది దెబ్బతినిపోతుంది. ఇది కేవలం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇది జరుగుతూ ఉంది. See, at the end of the day, obviously there would be some backlash and the government would say, okay, let's take these students back to school. But from the perspective of the self-dignity of the SC/ST communities. ఇప్పుడు ఇందాక పక్కన అడ్లూరి లక్ష్మణ్ గారు మరియు బట్టి విక్రమార్క గారు ఇద్దరు కలెక్టర్లను పెట్టి ఈరోజు వాళ్ళని బెదిరించి వాళ్ళని క్లాసులో బలవంతంగా కూర్చోబెట్టవచ్చు. కానీ క్లాసులో వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? గౌరవం ఉంటుందా? వాళ్ళకు డిగ్నిటీ ఉంటుందా? ఈరోజు వీళ్ళు ఫీజులు కట్టకుండా 2 సంవత్సరాలకి వీళ్ళకి ఫీజులు కట్టకుండా క్లాసులలో కూర్చుంటున్నారు అని చెప్పేసి సూచిటోళ్ళు ఏమనుకుంటారు? టీచర్లు విలువిస్తారా, లేకపోతే విద్యార్థులు విలువిస్తారా? ఈరోజు ఇది ఆత్మగౌరవ సమస్య. ఇది బట్టి విక్రమార్క గారు కొంతమంది మీకు సిగ్గుండాలి, అర్థమైందా? కొంచెమన్నా మీకు సిగ్గుండాలి, నీకు కానీ అడ్లూరి లక్ష్మణ్కు మీకు సిగ్గుండాలి. మీకు ఇంతమంది విద్యార్థులను ఈరోజు రోడ్లపైన వేసి, ఇంతమంది విద్యార్థులను ఈరోజు వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినేటట్టు చేసి, ఇంతమంది 25,000 మంది విద్యార్థులకు ఈరోజు ఆత్మగౌరవం ఒక ప్రశ్నార్థకంగా వాళ్ళ బాల్యం అనే మీరు ముద్ర చేస్తున్నానంటే, ఈరోజు మేము ఫీజులు కట్టాం, క్లాసులో పోయి కూర్చోబెట్టని చెప్పి బెదిరించే పరిస్థితికి దిగజారిందంటే మీరు ఏం మనుషులు? మీరు ఇద్దరు ఏమైనా సిగ్గున్నదా ఇద్దరికి? నేను అంటున్నా అడ్లూరి లక్ష్మణ్ గారికి ఇంకా బట్టి విక్రమ మీకేమైనా సిగ్గుందా? మీకు ఇద్దరు దళితులై ఉండి ఈరోజు SC/ST విద్యార్థులు క్లాస్ బయట కూర్చుంటా ఉంటే బెదిరించి కూర్చోబెడతామంటే ఇక సిగ్గుందా? ఇది మాఫియా ప్రభుత్వం నడుస్తుందా, లేకుంటే ఈరోజు ప్రజాస్వామ్య పాలన నడుస్తుందా? ఇక్కడ ఇంత కాదు, మేము ఇంత ఇస్తామని చెప్పాలి, కానీ బెదిరించుడు ఎక్కడిది? ఈరోజు వాళ్ళకి ఏం విలువ ఉంటుంది అక్కడ స్కూళ్ళల్లో? మీ పిల్లలు ఎక్కడ చదువుతుండ్రు? అడ్లూరి లక్ష్మణ్ గారు మరి బట్టి విక్రమ మీ పిల్లలు ఏ చదివి చెప్పండి జరా. The government promises us something. The government says, okay, we'll let you study in private schools, good education. And one family forgets about us, fails to pay our fees, and our kids are thrown out of the schools, slapped on the face for the SC/ST community. And the worst part,
See, it's not a BJP thing or a communist thing. I'm not being partisan at all here. The state government of Telangana is run by the Congress Party. And the Congress Party, in its national platform, would say caste census, SC/ST justice. But in their own states, where they have the state government, this is the condition of SC/ST students. జాతీయ స్థాయిలో ఈరోజు మేము కాస్ట్ సెన్సస్ చెప్తాం, SC/ST సెన్సస్ లేపుతాం, BC సెన్సస్ లేపుతాం, వాళ్ళ న్యాయం వాళ్ళ తరఫున నిలబడతామని చెప్పుకునే ఈరోజు కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఇది ఎక్కడైతే రాహుల్ గాంధీ రోహిత్ వేముల గారి ఇష్యూలో 2 రోజులు దీక్ష చేసిన రాష్ట్రంలో ఈరోజు ఫీజులు కట్టలేని పరిస్థితి, విద్యార్థుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే పరిస్థితి, ఈరోజు వాళ్ళ బాల్యం నుండే ఈరోజు వాళ్ళు ఆత్మగౌరవం అనేది వాళ్ళకు ఒక ప్రశ్నగా మారిన పరిస్థితి. దీనికి ఎవరు కారణం? కట్టలేరా? కట్టరు. వీళ్ళకి కానీ రిటైర్డ్ అయిన టీచర్లకు కానీ ఎవరు కట్టరు. ఎందుకు కట్టరు? ఇలా కమిషన్ రావు, కాంట్రాక్టర్లకు ఇస్తారు, మూసి సుందరీకరణ కోసం ఇస్తారు. ఏమైనా కట్టేరుంటే వాటి కోసం పెడతారు. విదేశాలకు పోనీకి పైసలు ఉంటాయి వీళ్ళ దగ్గర, 10 మంది 20 మంది పోనీకి పైసలు, మిస్ వాళ్ళు పోటీలు పెట్టడానికి పైసలు ఉంటాయి, అన్నిటికీ పైసలు ఉంటాయి, కానీ వీళ్ళకి మాత్రం పైసలు ఉంటాయి. ఇది దరిద్రం, ఇది భావ దరిద్రం అంటారు. నేటి బాలలే రేపటి పౌరులన్న చాచా నెహ్రూ గారి నినాదం ఈరోజు ఏ విధంగా ఉందో మనకు కనబడతా ఉంది. ఈరోజు ఆయన వారసత్వంగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ముఖ్యమంత్రులు ఉంటారు, 2 మంత్రులు దళితులై ఉంటారు. వాళ్ళు ఈరోజు వీళ్ళ బాల్యాన్ని చిదిమేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది నిజంగా దౌర్భాగ్యం, చాలా బాధాకరం. ఈరోజు 2 సిగ్గులేని మంత్రులు ఈరోజు ఆ స్కూళ్ళని బెదిరించి మేము అది చేస్తాం ప్రైవేట్ స్కూళ్ళల్లో మేము మీకు అవకాశాలు ఇప్పిస్తాం బాగా అది నినాదం వరకే. తీరా చూస్తే ఈరోజు వాళ్ళ పరిస్థితి అది. కాంగ్రెస్ పార్టీ వారి నాయకులు ఈరోజు మునుపటి లెక్క లేదు, మునుపటి నాయకత్వం లేదు. ఈరోజు రాహుల్ గాంధీ గారి చేతికి వచ్చిన తర్వాత ఏమో అవుతాం అనుకున్నాం, కానీ ఈరోజు ఇక్కడ ఇటువంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితి ఉందంటే ఇక మనం దీనికి మించి మనం ఏం చేయలేం. ఖచ్చితంగా ఈ ఫీజులు కట్టే దాంట్లో మనం ఉద్యమం చేద్దాం. ఖచ్చితంగా వీళ్ళ విద్యార్థుల తరపున మనం నిలబడతాం. ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యమంత్రికి, అల్లూరి లక్ష్మణ్ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి మొద్దు నిద్రపోతున్న వీళ్ళ నిద్ర లేపేదాకా, వాళ్ళ చెవుల దాకా గింగురుమనేటట్టుగా మీ మెసేజ్లు ఉండాలి, మీరు షేరింగ్లు ఉండాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.